కథ పేరే నీవు చీకటిలో చూడగలవా. కెన్ యూ సీ ఇన్ ద డార్క్? వెలుగుంటే చూస్తాం, చీకట్లో ఏం చూస్తాం? అది కథ. ఓకే. ఒకప్పుడు ఒక గొప్ప రాజు మనందరికీ తెలుసు. రాజా జనకుడు ఉండేవాడు. సీతమ్మ తండ్రి గారు గొప్ప వేదాంతవేత్త. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన దగ్గర అన్ని సంపత్తులు ఉన్నాయి. ఏ ఏ రాజ్యం ఎక్కడుంది, ప్రజలు ఎలా ఉంటారు, రాజనీతి ఎలా ఉంది, డబ్బేంటి, జ్ఞానం ఏంటి, ప్రజ్ఞ అంటే అన్నీ ఆయనకు తెలుసు. ఆయన యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉండేది అని అంటే ప్రజలంతా ఎప్పుడూ సుభిక్షంతో ఉండేవారు. ఈ సంపదంతా ఒక పక్క అయితే ఒక తెలియని సంపద ఒకటి ఉంది. అది జ్ఞానం, ప్రజ్ఞ. ఎవరైనా ఋషులు, మేధావులు కన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలనేటువంటి ఒక తృష్ణ, ఆతురత ఆయన లోపల ఉండేది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఎవరైతే వచ్చి వేదంలో ఉండే సారాన్ని నాకు చాలా గొప్పగా ఎవరైతే చెప్పగలుగుతారో వారికి కొమ్ములకు బంగారు తొడుగులు కట్టినటువంటి 1000 గోవులు దానం చేస్తాను అని ఆయన ప్రకటిస్తారు. ఎందుకు అంటే ఆయన లోపల ఎంతో మంది ఉంటారు తెలియని ఋషులు. కాబట్టి వాళ్ళ దగ్గర నేను ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక సత్యం అని ఆయన ప్రకటిస్తాడు. దండోరా వేయిస్తాడు. ఇది వినిన తర్వాత ఎంతో మంది పండితులు పాల్గొన్నారని. అయితే వాళ్ళతో పాటు ఒక ఋషి వస్తాడు. ఆయన పేరు యాజ్ఞవల్క్య మహర్షి. ఆయన వస్తూనే అంతమంది పండితులు ఉండగానే ఈ 1000 ఆవులు ఆ బంగారు తొడుగుల దగ్గర నావే అంటే ఆయన నేనే గెలిచేది అనే విధంగా డిక్లేర్ చేస్తాడు. అయితే మిగతా పండితులంతా కూడా వాళ్ళ కోపం వస్తుంది. ఏంటిది, యాజ్ఞవల్కుడు ఎంత గర్వంగా ఉన్నాడు, తప్పు కదా ఆయన చేసేది అని వాళ్ళు ఎంతో కఠినమైన ప్రశ్నలంతా వేస్తారు. ఆయన ప్రతి ఒక్కటి ఎంతో సున్నితంగా, ఎంతో సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా జవాబిస్తాడు. ఆ కాలంలో ఋషిమణులు కూడా ఉండేవారు. అంటే మగవాళ్లే కాదు, ఆడవాళ్ళలో కూడా చాలా గొప్ప సాధువులు ఉండేవారు. అంటే మహిళా ఋషి, ఉమెన్ సేజ్. ఆమె పేరు గార్గి. అయితే చివరికి ఆమె ఏం క్వశ్చన్ వేస్తుందంటే యజ్ఞవల్క్య మహర్షికి, స్వర్గం పైన ఏముందయ్యా, భూమి కింద ఏముంది, మధ్యలో ఏముంది అని ప్రశ్నేస్తాం. మనం ఎన్నో డైమెన్షన్స్ అనుకుంటూ ఉంటాం కదా, బ్రైటర్ వరల్డ్స్, భూమి, పాతాళం, పైన స్వర్గం, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా అని ప్రశ్నేస్తాం. యాజ్ఞవల్కుడు ఏం సమాధానం ఇస్తాడంటే స్పేస్ అంటే ఆకాశం లేదా అంతరిక్షం అని చెప్తాడు. వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్పేస్? ఆమె ఏం క్వశ్చన్ వేస్తుంది, బానే ఉంది, ఆకాశం అన్నారు, స్పేస్ అన్నారు, అయితే ఆ స్పేస్ లో ఏముంది, ఆ ఆకాశంలో ఏముంది అని అడుగుతుంది. యాజ్ఞవల్కుడు ఏం సమాధానం ఇస్తాడంటే భగవంతుడు, బ్రహ్మము, ది హైయెస్ట్ ఉన్నాడు అని చెబుతూ, బ్రహ్మం భగవంతుడమ్మా, అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడని చెప్తాడు. ఇది వినిన తర్వాత జనకుడు ఎంతో సంతోషంతో యాజ్ఞవల్క్యుడిని తన గురువుగా ఒప్పుకుంటాడు. యాజ్ఞవల్క్యుడు ఆ మిథిలా నగరంలో ఉండి ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఎన్నో ఆయనకు నేర్పిస్తాడు. ఒక తూరి జనకుడు అడుగుతాడు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చాలా బాగుంటాయి. వాట్ సెల్ఫ్స్ యాజ్ ఎ లైట్ టు గైడ్ us? మనకు దారి చూపించేదానికి కాంతి వలె ఉపయోగపడేది ఏది? మనము చీకటి వెళ్ళాలంటే టార్చ్ లైట్ వేసుకుంటాం కదా, అదే కదా మన జీవిత పథంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏ కాంతి మనకు ఉపయోగపడుతుంది అని ప్రశ్నిస్తాడు. యాజ్ఞవల్కుడు ఏం సమాధానం ఇస్తాడంటే సూర్యుడు. ఎందుకు అనంటే ఆయన యొక్క కాంతి మనలకు పోషణనిస్తూ ఉంది. ఇట్స్ రేస్ ఆర్ డీప్లీ నరిషింగ్ అని అంటాడు. సూర్యుడు ఉంటేనే కదా ఆరోగ్య ప్రదాత. సరే, జనకుడు అంత తొందరగా వదిలిపెట్టడు కదా, సూర్యుడు ఉన్నంత వరకు అయితే ఆయన ఇస్తాడు. సూర్యుడు అస్తమిస్తే మనకు మార్గనిర్దేశం వేసేదేది? అండ్ వెన్ ద సన్ సెట్స్ హెస్ సెట్ అని అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే యాజ్ఞవల్క్యుడు ది మూన్ అంటే చంద్రుడు అని అంటాడు. జనకుడు అడుగుతాడు, చంద్రుడు కూడా అస్తమించాడు అనుకో,
అప్పుడు ఎవరు మనకు దారి చూపిస్తారు అని అంటే, యాజ్ఞవల్కుడు ఏమంటాడు అని అంటే, అప్పుడు అగ్ని మనకు దారి చూపిస్తుంది అని అంటాడు. జనకుడు ఏమంటా అంటే, అగ్ని కూడా ఆరిపోయిందనుకో, అప్పుడు ఏది దారి చూపిస్తుంది అని అంటే, వాక్కు, మాట అని అంటాడు. జనకుడు ఏమంటాడు, వాక్కు కూడా ఆగిపోయిందనుకో, అప్పుడు ఏది దారి చూపిస్తుంది అని అంటాడు. హృదయంలోని వెలుగు, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ ఇన్ మై హార్ట్ అని అంటాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు కళ్ళలో చాలా లోతుగా చూసి ఈ విధంగా చెప్తాడు, మహారాజా, నేను ఈ దినము ధ్యానం అంటే ఏదో నేర్పిస్తాను. ఆ ధ్యానము ద్వారా ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్, హృదయంలో ఉండేటువంటి ఈశ్వరీయ దివ్య ప్రకాశపు మూలాన్ని నీవు తెలుసుకుంటావు అని చెప్పి, ఇద్దరు కళ్ళు మూసుకొని హృదయంలో ఉండేటువంటి ఆ దివ్య తేజస్సు యొక్క మూలం, ఆ ప్రేమ యొక్క మూలం మీద ధ్యానం చేస్తారు. యాజ్ఞవల్క్యుడు జనకునికి ఎలా ధ్యానం చేయాలో నేర్పించిన తర్వాత, యాజ్ఞవల్కునికి ఆ 1000 గోవులు, బంగారు తొడుగులు దాన్ని దానం ఇస్తాడు. ఆయన తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. జనకుడు కూడా, అరే, నిజంగా ఆయన నిజమైనటువంటి తత్వాన్ని నాకు నేర్పించాడు, హృదయంలో ఉండే దివ్య ప్రకాశం మూలం మీద ధ్యానం చెయ్యాలా అని ఆ విధంగా ధ్యానం చేస్తూ తన ఆంతరంగికంగా ఎంతో ధైర్యాన్ని, స్వేచ్ఛను, మోక్షాన్ని ధ్యానం ద్వారా ఆయన పొందాడు. అయితే యాజ్ఞవల్కుడు వచ్చిన తర్వాత తన ఆశ్రమానికి ఆయన ఉపదేశాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో తెలుసుకుంటూ ఉంటాడు, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాడు. ఎంతో మంది ఆయన ద్వారా తయారవుతారు. అయితే చాలా ఏళ్ళు జరిగిన తర్వాత, నాకు చాలు, ఇంతవరకు నేను ఈ కర్తవ్యానంతా నిర్వహించాను, నేను ఇంకా అడవికి వెళ్ళి సంపూర్ణంగా నా యొక్క జీవితాన్ని ధ్యానం చేయాలి అని అనుకుని తన భార్యను పిలుస్తాడు. ఆయనకు 2 భార్యలు ఉంటారు. ఒకరు మైత్రేయి, ఇంకొకరు కాత్యాయని. అయితే మైత్రేయి ఉంటే చెప్తాడు, ఇప్పుడు నేను ధ్యానానికి నేను అడవికి వెళ్తున్నాను, నాకేదైతే సంపద ఉందో, ప్రాపర్టీ ఉందో, నీకు సగం, ఇంకొక భార్య కాత్యాయనికి సగం ఇస్తానంటాడు అని అంటాడు. అప్పుడు మైత్రేయి అడుగుతుంది, ప్రియనాథ, మీరు చెప్పేది బాగుంది, మీరు సగం నా ఆస్తి నాకు ఇచ్చారనుకో, దానివల్ల నాకు మరణం లేకుండా పోతుందా అని అంటే, అప్పుడుండే వాళ్ళు ఎంత విచక్షణగా, వివేకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈనాడు మనకు 5 రూపాయలు, 10 రూపాయలు కింద పడి ఉంటేనే నేను తీసుకోవాలా, నువ్వు తీసుకోవాలా ఆలోచిస్తుంటాం. ఆనాడు అంత సంపద ఆయన సగం ఇస్తానంటే ఆమె ఏమంటుంది, దీని ద్వారా నేను మరణం లేకుండా ఉంటానా, అమృతత్వ స్థితి ఉంటానా అని అంటే, యాజ్ఞవల్కుడు తన భార్యతో ఏమంటాడు, మైత్రేయితో, ఒకరోజు అందరూ పోవాల్సిందమ్మా, నువ్వు కూడా వెళ్ళాల్సిందే. అప్పుడు నాకు ఈ సంపద అవసరం లేదు, నాకు మరణం లేకుండా అమృతత్వ కండిషన్, ఆ విధంగా వచ్చేటువంటి స్థితిని నాకు నేర్పించండి అని అంటే ఆయన చాలా సంతోషపడతాడు యాజ్ఞవల్క్యుడు. అమ్మ, ఎంత నిజంగా చెప్పాలి అని అంటే ఇది చాలా ఆసక్తికరంగా నువ్వు అడుగుతున్నావు, ఓకే, నేను దాన్ని నేర్పిస్తాను అని అంటాడు. ఆయన ఎంత గొప్పగా చెప్తాడు అంటే, దీన్నే లాలాజీ మాస్టర్ చెప్పారు, బాబూజీ మాస్టర్ చెప్పారు, చారీజీ మాస్టర్ చెప్పారు, దాజీ కూడా చెప్పారు. చాలా స్పష్టంగా వినండి. ఆయన చెబుతూ, భార్య భర్తను ఎందుకు ప్రేమిస్తుంది అని అంటే, నిజంగా భర్త కోసం కాదు, తన కోసం. ఎంతో గొప్పగా ఉంది. తరువాత తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారు? పిల్లల కోసం కాదు, తమ కోసం. అట్నే ఎంతో మంది గురువులు, ఉపదేశకులు శిష్యులంతా ఎందుకు ప్రేమిస్తారు? శిష్యుల కోసం కాదు, తమ కోసం. ఎంతో అర్థం. తరువాత రాజులు, గొప్ప గొప్ప మహారాజులు అంతా కూడా అందరినీ ప్రేమించాలని చూస్తారనంటే, అది మన కోసం కాదు, తమ కోసం. అట్నే దేవతలు, అందమైన భూమి, ఈ జీవకోటినంతా ప్రేమించాలని చూస్తారు, కానీ నిజంగా మన కోసం కాదది, వారి కోసం అనేది నీవు అర్థం చేసుకున్నావా అని అంటాడు. అంటే మన లోపల ఉన్న ఆత్మ గుర్తించడం చాలా ముఖ్యం. నేనెందుకు అందరినీ ప్రేమిస్తున్నాను? అందరిలో భగవంతుని యొక్క తత్వం ఉంది, అదే నా లోపల ఉంది, అక్కడ అది ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రేమిస్తున్నాను.
అంటే అర్థమైందా? మన పిల్లలున్నారు. మన అంశ కదా! మనం ఎందుకు ప్రేమిస్తున్నాము? మన బ్లడ్ కదా! కానీ ఆ ఉన్నత స్థితిలో వారు ఎందుకు అందరిని ప్రేమిస్తారు అనంటే, మన లోపల ఉండేటువంటి ఆత్మీయతత్వం అందరిలో ఉన్నది కాబట్టి, నాలో ఉండే ఆత్మీయతత్వాన్ని నేను తెలుసుకోవాలి. అది ఎక్కడో లేదు. నీ లోపలనే ఉంది. నా లోపలనే ఉంది అని మైత్రేయికి చెప్తాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, మీరేదో అంటున్నారండి. ఆత్మ అంటున్నారు. అందరిలో ఉండేది నా లోపల ఉందంటున్నారు. అసలు ఆత్మ అంటే ఏమిటి? అంటే నేనా? నాదా? అనంటే ఆయన ఏమంటాడంటే దానికి జవాబు అవును అనొచ్చు, కాదు అనొచ్చు. యెస్ అనొచ్చు, నో అనొచ్చు అని అంటాడు. అని చెబుతూ ఆత్మ అని ఎప్పుడైతే నేను అంటున్నానో, ఆత్మలో ఉన్నత అస్తిత్వం ఉంటుంది. అంటే హయ్యర్, లోవర్ అస్తిత్వం ఉంటుంది. అంటే అధమం, తక్కువ అస్తిత్వం చిన్న చిన్న విషయాల మీద ఉంటుంది. కాబట్టి మనము మన లోపల మనల్ని పీడించే, మనల్ని పైకి వెళ్ళకుండా ఉండే అధమ స్థితిని మనము దాని నుంచి జాగృతమై ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇప్పుడు ఆమె అడుగుతుంది, మీరేదో ఉన్నత చైతన్యం అంటున్నారు, అధమ చైతన్యం అంటున్నారు. ఉన్నత చైతన్యం అంటే ఏంటి? అధమ చైతన్యం అంటే ఏంటి? ఆయన చెప్తాడు, అమ్మా అధమ చైతన్యం నిమ్న అస్తిత్వం అంటే ఎన్నో సుఖాలు కోరుతాం. ఏదైనా బాధలు వస్తే తప్పించుకోవాలని చూస్తాం. ఎన్నో ప్రాపంచిక విషయాల్లో పడి పునర్జన్మను పదే పదే పుట్టి మరణిస్తూ ఉంటాం. అది నిమ్న అస్తిత్వం. అలా కాకుండా ఉన్నత అస్తిత్వం, అమృతత్వ స్థితి, హయ్యర్ డైమెన్షన్స్ పోయేటువంటి స్థితిని మనము తెచ్చుకోవాలి. అనంతమైన భగవంతుని యొక్క తత్వాన్ని, కేంద్ర స్థితిని మనం తెచ్చుకోవాలి. దాన్ని అనుభూతి తెచ్చేటట్టుగా నీకు చేస్తాను అని హృదయంలో ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ మై హార్ట్ అని యాజ్ఞవల్కుడు ఏం చేస్తాడంటే ఆమెకు ధ్యాన స్థితిని నేర్పిస్తాడు. ఆ విధంగా ఆమె ధ్యానం చేసుకుని భౌతిక భాగ్యాలు, ఐశ్వర్యాలకు బదులుగా ఆమె నిజమైన జ్ఞాన మార్గాన్ని, వివేకాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి దీని గురించి దాజీ గారు చెబుతూ, మన హృదయం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో, అంటే హృదయం ప్రశాంతతలో ఉన్నప్పుడు, హృదయం ఎప్పుడైతే పీస్, శాంతిలో ఉన్నప్పుడు మనస్సు రెస్ట్ లో ఉంటుంది. కాబట్టి ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా మనం ఫస్ట్ హృదయంతో స్టార్ట్ చేసి, హృదయం మనస్సు ఏకం కావాలి. హృదయం మనస్సు రెండు వేరు కాదు. కాబట్టి హృదయం మనస్సును మనం ఎప్పుడైతే ఒకటిగా చేసుకుంటామో అప్పుడు హృదయం ప్రకారం మనము జీవితాన్ని సాగిస్తాము, ఎన్నో సమస్యలకు పరిష్కారం చేసుకుంటామని అంటున్నాడు. కాబట్టి హృదయాన్ని మనం వినాలి, ఎంతో శ్రద్ధగా వినాలి. అది మన ఆంతరంగిక దిక్సూచి. ఇట్ ఈస్ అవర్ ఇన్నర్ కంపాస్. థ్యాంక్ యూ సో మచ్.